పిల్లలకి హార్లిక్స్ హోమ్మేడ్ హార్లిక్స్ తయారు చేయడం విధానం చూడండి. ఈ గోధుమలు నానబెట్టి మొలకెత్తిన గోధుమలు ముందు ఫస్ట్ టైం నానబెట్టుకొని గుడ్లో మూట కట్టి అవి మళ్ళీ ఎండలో పెట్టి ఆరిన తర్వాత దోరగా చిన్న మంటలో వేయించుకోవాలి. వేయించుకున్నాక అప్పుడు జీడిపప్పులు అవి కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇది వాల్నట్ ఇవి కూడా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక్కసారి ఇప్పుడు కోకో సీడ్స్ ఇవి కూడా దోరగా వేపాలి. చిన్న మంటలోనే, పెద్ద మంట పెట్టకూడదు. చిన్న మంటలో దోరగా వేపుకోవాలి. ఇది పిస్తా వేరుశనగ గుళ్ళు కూల్ మఖానా తామర గింజలు అవి కూడా దూరగా వేయించాలి. బాదం గోధుమలు వేయించినవి, బాదం వేయించింది, బెల్లం, జీడిపప్పులు, కాఫీ షీట్స్, కోకో షీట్స్, పప్పులు వేయించినవి, వాల్నట్ వేయించిన వాల్నట్ కొద్దిగా పిస్తా, యాలకులు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేయించి పెట్టుకున్నవి, పూల మక్కాన 1 కప్పు, బెల్లం రుచికి సరిపడా, బెల్లం లేకపోతే పంచదార వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఓట్స్ 1 కప్పు వేయాలండి. ఓట్స్ ఇవి కూడా దోరగా వేపాలి. అవన్నీ కలిపి మెత్తగా ఇవ్వండి. పౌడర్ ఇలా చేయాలి. ఇలా మెత్తని పౌడర్ అంటే జల్లెడ పట్టాలండి. మెత్తగా రావడానికి జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టి తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట పౌడర్. తగినంత బెల్లం ఇదిగోండి. బెల్లం కూడా పొడుము చేసి వేసారనమాట. బూరుకు పొడి బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి తగినంత బెల్లం, ఇది అది కలిపి పౌడరు శుభ్రంగా మిక్సీ చేసి కలిపి డబ్బాలో చల్లారాక వేసుకోవాలి. అది పాలల్లో కలిపిస్తే పిల్లలకి మంచిది, హెల్దీ. ఇంకోండి పౌడర్ మొత్తం రెడీ అయిపోయింది. ఒక గాజు జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హార్లిక్స్ పాలు రెడీ. ఎలా ఉన్నాయి పిల్లలు పాలు? బాగున్నాయా? తాగండి. homemade Horlicks.